ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విహారి పిల్ల. ఇప్పుడు మళ్ళీ నేను ఏ వీడియోతో మీ ముందుకు వచ్చా అనుకుంటున్నారో, ఆల్రెడీ తమ్నైల్ చూసారు కదా, ఇంకొక వాటర్ ఫాల్తో మీ ముందుకు వచ్చా అనమాట. అలానే ఇంతకుముందు నేను చేసిన వీడియోస్ చాలామంది చూస్తున్నారు, అలానే చాలామంది కమెంట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలానే నేను చాలా వాటర్ ఫాల్స్ పెట్టడం జరిగింది, అలానే మాథిరాన్ వీడియో పెట్టడం జరిగింది, హిల్ స్టేషన్. రేపైతే లోనావాలా వీడియో రాబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఇంకా ఏంటంటే చాలా వాటర్ ఫాల్స్ అయితే నేను ఇప్పుడాక అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా ఆల్మోస్ట్ 10 to 15 వాటర్ ఫాల్స్ అయితే త్వరలోనే అప్లోడ్ చేయబోతున్నా. సో అస్సలు మిస్ అవ్వకండి. ఈ రోజు అయితే నేను సౌత్ గోవాలో ఒక హిడెన్ ప్లేస్కి తీసుకుపోతున్నా, అదే కుస్కీ వాటర్ ఫాల్స్ అనమాట. ఈ కుస్కీ వాటర్ ఫాల్స్ అనేది కుస్కీ విలేజ్లో ఉంది. మీరు మ్యాప్స్లో అయితే డైరెక్ట్ కుస్కీ వాటర్ ఫాల్స్ అంటే కనుక మీకు డైరెక్ట్ అక్కడ తీసుకెళ్ళిపోతారు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే నేను పాలోలం నుంచి ఈ ప్లేస్కి వెళ్తున్నా. ఇదైతే ఆల్మోస్ట్ నాకు 20 to 22 కిలోమీటర్స్ అయితే అయింది. మీరు ఒక 1/2 కిలోమీటర్ నడిచినాక మీకు అయితే ఇలా చెక్ పోస్ట్ అనేది ఉంటుంది, ఎందుకంటే ఇది ఫారెస్ట్లో ఉంది కాబట్టి మీరు కంపల్సరీ పర్సన్కి 100 రూపీస్ పే చేయాలి. అండ్ వాళ్ళైతే కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే పెడతారనమాట, ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళొద్దు, ఏం చేయాలి, ఏం చేయొద్దు అని చెప్పి మనమైతే దాన్ని ఫాలో చేసుకుంటూ పోవాలి. అండ్ ఏంటంటే ఈ వాటర్ ఫాల్ కంప్లీట్ ఫారెస్ట్లో ఉంది, అంటే కంప్లీట్ నేచర్లో ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ వాక్ చేయాలి, అంటే ట్రెక్కింగ్ 1.5 కిలోమీటర్. అండ్ వర్షం పడేలాగైతే మీరైతే ట్రెక్కింగ్ షూ కంపల్సరీ వేసుకొని వెళ్ళండి. అండ్ మీరు వెళ్ళే దారి మొత్తం ఏంటంటే డిఫరెంట్ రోడ్ వస్తుంది, అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా ఫారెస్ట్ మొత్తం ఎలా ఉంటుందో. బట్ ఈ ప్లేస్ అంటే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. కంప్లీట్ మీకు దారి మధ్యలో మీకు వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. అలానే పీక్ సీజన్లో వెళ్ళేలాగైతే ఈ ప్లేస్ అనేది బెస్ట్ అనమాట. బట్ ఏంటంటే చాలా మందికి తెలియని ప్లేస్ ఇది. అలానే కొన్ని ప్లేసెస్లో బ్రిడ్జెస్ లాగా ఉంటుంది, అండ్ పక్కన మొత్తం వాటర్ ఫాల్ ఉంటుంది. అండ్ ఈ వాటర్ ఫాల్ వచ్చి కేవలం మీరు జూలై నుంచి అక్టోబర్లో మాత్రమే మంచిగా ఎంజాయ్ చేయగలరు, ఎందుకంటే దాని తర్వాత వాటర్ ఫాల్లో వాటర్ అనేది అంత ఉండదు కాబట్టి. ఇది ఏంటంటే పీక్ మాన్సూన్లో మాత్రమే ఈ ప్లేస్ మీరైతే చాలా ఎంజాయ్ చేయగలరు. ఇంకా లేట్ అయితే చేయకుండా మీకైతే నేను ఇప్పుడు వాటర్ ఫాల్ చూపిస్తా, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ నేనైతే వాటర్ దగ్గర వరకు అయితే వెళ్ళలేదు, బట్ ఏంటంటే ఇక్కడ వరకు నేను నించొని అయితే మస్తు ఎంజాయ్ చేశాను. ఒకవేళ మీరు కనుక మీ ఫ్రెండ్స్తో అలానే ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్తే ఆ పై వరకు వెళ్ళి మీరు అక్కడ చాలా ఎంజాయ్ చేయొచ్చు. మీకు దూరం నుంచి చూడడానికి వాటర్ ఫ్లో తక్కువ అనిపిస్తుంది కదా, బట్ డైరెక్ట్ అక్కడ దగ్గరికి వెళ్తే కనుక వాటర్ అయితే చాలా మంచిగా వస్తుంది. అలానే నా ఫ్రెండ్ అయితే అక్కడ వరకు వెళ్ళి అయితే మంచిగా ఎంజాయ్ చేసింది, బట్ నేనైతే అక్కడే ఆగిపోయాను. సో 3-4 డేస్ నుంచి వాటర్ రానందుకు ఇక్కడ కొంచెం ఫ్లో అయితే కొంచెం తక్కువ ఉంది. అలానే ఇక్కడ చూసారు కదా మొత్తం, లేకపోతే ఇది మొత్తం ఫుల్ వాటర్తో అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడైతే డిఫరెంట్ స్టోన్స్ ఇవన్నీ ఉంటాయి, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడికి వచ్చినప్పుడు. అలానే ఇలా నేను చెప్పా కదా ఆల్రెడీ బ్రిడ్జెస్ లాగా ఉంటాయని, దీని పక్కన కూడా మంచి వాటర్ ఫాల్స్ లాగా ఉంటుంది. సో ఇక్కడితో నా వీడియో అయితే ఫినిష్ అయిపోయింది. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. అలానే ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయి, అస్సలు మిస్ అవ్వకండి. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి కిందున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.